జయ శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసినది అరణ్యకాండం 67వ సర్గలో ఉన్నాం. సీతమ్మ వారు కనిపించక శ్రీరామ లక్ష్మణులు అడవి మొత్తం గాలిస్తారు. 67వ సర్గం రామలక్ష్మణులు జటాయువుని చూడడం. రాముడు ఎదుటివారి మాటలలోని సారమును గ్రహించు స్వభావము కలవాడు. అందుచే అతడు తాను పెద్దవాడే అయినను లక్ష్మణుడు చెప్పిన మంచి మాటలను ఉత్తమమైన వాక్యమును అంగీకరించను. తనకు కలిగిన కోపమును నిగ్రహించుకొని చిత్రవర్ణములు గల ధనస్సును ఆనుకొని నిలిచి లక్ష్మణునితో ఇట్లు పలికెను. నాయన, ఇప్పుడు మనం ఏమి చేసేదము? ఎక్కడికి వెళ్ళేదము? సీత ఏ ఉపాయము చేత దొరకనో ఆలోచించుము. ఆ విధముగా మనస్తాపముతో బాధపడుతున్న రామునితో లక్ష్మణుడు ఇట్లు పలికెను. ఈ జనస్థానములో అనేకులు రాక్షసులు నివసించుతున్నారు. ఇది అనేకములైన వృక్షములతోనూ లతలతోనూ వ్యాప్తమై ఉన్నది. ఇక్కడనే వెదుకుము. ఈ జనస్థానమునందు పర్వత దుర్గములు, లోయలు, భయంకరములైన అనేక విధములైన మృగముల గణములతో నిండిన అనేకమైన గుహలు, కిన్నెరుల నివాసములు, గంధర్వుల భవనములు ఉన్నవి. నీవు నాతో కలిసి ఆ స్థానములన్నీ అన్వేషించుము. వాయువేగమునకు పర్వతములు ఎట్లు చెలించవో అట్లే బుద్ధి సంపన్నులైన నీ వంటి మహాత్ములు ఆపదలలో చెలించరు. శ్రీరామచంద్రుడు ఏమన్నారంటే, నేను ఈ అడవిని మొత్తం కూడా నరికేస్తాను, ఈ మొత్తం నా బాణాగ్నితో కాల్చేస్తాను అన్నారు. అన్న దానికి లక్ష్మణుడు వద్దు, కోపం వద్దు అని చెప్పారు. శ్రీరాముడు ఆ మాటలు విని లక్ష్మణ సమేతుడై ఆ వనమునంతా వెతికెను. అట్లు వెతుకుచుండగా మహాభాగ్యవంతుడు, పక్షులలో ఉత్తముడు అయిన జటాయువును చూచెను. పర్వత శిఖరము వలె ఉన్న అతడు రక్తముతో తడిసి నేలపై పడి ఉండెను. అతనిని చూచి శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లు పలికెను. ఈతడు సీతను భక్షించి వేసినాడు. ఈ విషయంలో సందేహం లేదు. వీడు గ్రద్ద రూపములో అరణ్యములో నివసించుతున్న రాక్షసుడు. ఇది సత్యము. విశాలమైన నేత్రములు గల సీతను భక్షించి సుఖముగా కూర్చున్నాడు. ప్రకాశించుచున్న అగ్రభాగములు కల భయంకరములైన బాణములతో వీనిని చంపెదను. శ్రీరామచంద్రుడు అక్కడ పడిపోయి ఉన్న జటాయువుని ముందర చూసి రక్తం అదంతా చూసి జటాయువే చంపేసిందమ్మో సీతను అని అనుకుంటున్నాడు. శ్రీరాముడు ఈ విధముగా పలికి కోపించి ధనస్సుపై అర్ధచంద్రాకార బాణమును సంధించి సముద్రము వరకు వ్యాపించి ఉన్న భూమిని కంపింపచేయుచున్నాడా అన్నట్లు ఆ గ్రద్ద మీదికి శీఘ్రముగా వెళ్ళాను. జటాయువు రక్తము నురుగు కక్కుచు శ్రీరామునితో దీనముగా ఇట్లు పలికెను. శ్రీరామ, ఆయుష్మంతుడు వగుము. నీవు ఏ దేవిని ఈ మహావనములో ఓషధిని వెతికినట్లు వెతుకుతున్నావో ఆ దేవిని, నా ప్రాణములను రెండిటినీ కూడా రావణుడు హరించినాడు. నీవు లక్ష్మణుడు దగ్గర లేని సమయములో సీతను బలశాలి అయిన రావణుడు అపహరించుచుండగా నేను చూచితిని. వెంటనే సీతను రక్షించుటకు వెళ్ళి రావణుని రథము నశింపచేసి అతనిని రథము నుండి నేలపై మీదకు పడద్రోసి తిని. ఇది నేను విరగగొట్టిన అతని ధనస్సు. ఇదిగో ఇది కవచము. అదే నేను విరగొట్టిన అతని యుద్ధ రథము. రామలక్ష్మణులు అంతకుముందే ఇవన్నీ చూశారు. ఇతడు యుద్ధములో నేను రెక్కలతో చంపి పడవేసిన రావణ సారథి. రావణుడు అలసి ఉన్న నా రెక్కలు ఖడ్గము చేత ఛేదించి సీతను గ్రహించి ఆకాశ మార్గంలోనికి ఎగిరిపోయినాడు. ముందే రాక్షసునిచే చంపబడిన నన్ను నీవు మరలా చంపకుము. జటాయువు నుండి సీతకు సంబంధించిన ప్రియమైన వార్త వినగానే రాముని కళ్ళు కన్నీళ్లతో తడిసినవి. అతడి మనస్సులోని బాధ రెట్టింపు అయినది. అతడు చేతిలో ఉన్న మహాధనస్సును కింద పడవేసి ఆ జటాయువును కౌగలించుకొని దుఃఖ వివశుడై నేలపై పడెను.
జటాయువును చూచి రామలక్ష్మణులిద్దరూ ఏడ్చిరి. నడచుటకు కష్టమైన కాలిబాటలో ఒంటరిగా పడి ఉండి అతి కష్టముగా ఊపిరి పీల్చుకొనుచున్న ఆ జటాయువును చూచి శ్రీరాముడు ఇంకా అధికమైన దుఃఖముతో లక్ష్మణునితో ఇట్లనను: లక్ష్మణ, రాజ్యము పోయినది, అరణ్యవాసము చేయవలసి వచ్చినది, సీత కనబడకుండా పోయినది, తండ్రి మరణించినాడు, నా కొరకు ఈ జటాయువు చంపబడినాడు. ఈ నా దౌర్భాగ్యము అగ్నిని కూడా కాల్చివేయును. నేను ఇప్పుడు పూర్తిగా జలముతో నిండి ఉన్న మహాసముద్రంలో ప్రవేశించినచో దౌర్భాగ్యవంతుడైన నా స్పర్శ తగలగానే ఆ మహాసముద్రము కూడా ఎండిపోవును. నేను ఇంత పెద్ద వ్యసనాల బాధలో చిక్కుకొని ఉన్నాను. ఈ జంగమ స్థావరాత్మకమైన ప్రపంచంలో నాకంటే ఎక్కువ దౌర్భాగ్యవంతుడు మరెవరూ లేడు. నా దౌర్భాగ్యము వలననే నా తండ్రి గారి మిత్రుడైన వృద్ధుడైన ఈ జటాయువు కూడా చంపబడి నేలపై పడి ఉన్నాడు. శ్రీరాముడు ఇట్లు అనేక విధముల విలపించెను. పిదప రామలక్ష్మణులు తండ్రిపై ఎంత ప్రేమ ఉండునో అంత ప్రేమను చూపుచూ జటాయువు శరీరమును తడవిరి. రెక్కలు తెగగొట్టబడుచే రక్తముతో తడిసి ఉన్న ఆ జటాయువును కౌగులించుకుని శ్రీరాముడు నా ప్రాణ సమురాలైన సీత ఎక్కడ ఉన్నది అని మాత్రం పలికి నేలపై పడిపోయాను. శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండలోని 67వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 68వ సర్గ. శ్రీరాముడు జటాయువునకు దహన సంస్కారము చేయుట. క్రూరుడైన రావణుడు నేల మీద పడగొట్టిన ఆ జటాయువును చూచి శ్రీరాముడు మంచి మిత్ర సంపద గల సౌమిత్రితో ఇట్లు పలికెను: ఈ జటాయువు నాకు సహాయము చేయుట కొరకై ప్రయత్నము చేయొచ్చు యుద్ధములో రాక్షసుని చేత చంపబడినాడు. ఈ విధముగా ఎవ్వరూ విడుచుటకు ఇష్టపడని ప్రాణములను విడవనున్నాడు. సత్యము, ఈతని శరీరములో ప్రాణము చాలా దుర్బలముగా ఉన్నట్లు కనబడుతున్నది. అందుచేతనే ఈతడు కంఠస్వరము తగ్గిపోయి వ్యాకులుడుగా కనబడుతున్నాడు. పిమ్మట జటాయువుతో ఇట్లనను: ఓ జటాయు, మరొకసారి మాట్లాడగలిగినచో సీత విషయము, నీ వధ విషయము చెప్పుము. రావణుడు ఏ కారణమును పురస్కరించుకొని సీతను హరించినాడు? అతనికి నేను ఏ అపకారము చేసినానని అతడు నా ప్రియురాలిని అపహరించినాడు? ఆ రాక్షసుని పరాక్రమము ఎట్టిది? అతని రూపము ఎట్టిది? అతడు ఎట్టి పనులు చేయను? అతని నివాసం ఎక్కడా? ఆ రాక్షసుడు అపహరించు సమయమున సీత ముఖము ఎట్లు అయిపోయినది? ఆమె ఏమన్నది? తండ్రి, ప్రశ్నించుచున్న నాకు సమాధానము చెప్పుము. ప్రాణావసాన స్థితిలో ఉన్న జటాయువు విలపించుచున్న రాముని వైపు కళ్ళు పైకెత్తి చూచి చాలా క్షీణించిన స్వరముతో ఇట్లు పలికెను: రాక్షసరాజైన రావణుడు మాయ చేత కాని అధికమైన గాలిని, దట్టమైన మేఘములను సృష్టించి ఆకాశ మార్గమున ఆ సీతను అపహరించినాడు. నేను అలసిపోయి ఉన్నప్పుడు నా రెక్కలు ఛేదించి విదేహ రాజపుత్రి అయిన సీతను తీసుకొని దక్షిణపు దిక్కు వైపునకు వెళ్ళినాడు. శ్రీరామ, నా ప్రాణములు అడ్డగింపబడుతున్నవి, చూపు తిరిగిపోవుతున్నది. వట్టివేళ్ల వంటి కేశములు గల బంగారు చెట్లను చూచుతున్నాను. మృత్యువు ఆసన్నమైన వారికి బంగారపు చెట్లు కనబడునని ప్రతీతి. రావణుడు సీతను అపహరించిన ముహూర్తమునకు విందము అని పేరు. ఆ ముహూర్తమునందు పోయిన ధనము అచిర కాలములోనే యజమానికి తిరిగి లభించును. ఈ విషయము ఆ రాక్షసునికి తెలియదు. నీ ప్రియురాలైన జానకిని హరించిన రాక్షసరాజైన రావణుడు గాలము మింగిన చేపవలే శీఘ్రముగా నశింపగలడు. నీవు సీతను గూర్చి దుఃఖించకుము. నీవు శీఘ్రముగా యుద్ధములో ఆ రాక్షసుణ్ణి చంపి సీతను పొందగలవు. ఇంకా తెలివి తప్పని జటాయువు రామునితో ఈ విధముగా మాట్లాడుచుండగా అతనికి మరణము ఆసన్నమగుటచే అతని ముఖము నుండి మాంసముతో కూడిన రక్తము స్రవించెను. ఆ రాక్షసుడు విశ్రావసుని కుమారుడు, సాక్షాత్తు కుబేరుని సోదరుడు అని చెప్పి జటాయువు దుర్లభములైన ప్రాణములను విడిచెను. రాముడు దోసిలి పట్టి
ఇంకా చెప్పుము చెప్పుము అనుచుండగానే జటాయువు ప్రాణాలు శరీరమును విడిచి ఆకాశం మీదకి ఎగిరిపోయినవి. అప్పుడు ఆ జటాయువు శిరస్సును నేలపై పడవేసి పాదములు చాపి శరీరమును నేల మీద జారవిడిచి ఒరిగిపోయెను. అనేక దుఃఖములు ఒక్కసారిగా వచ్చి పడుట చేత దీనుడైన రాముడు ఎర్రని కళ్ళు గల పర్వతము వంటి దేహము గల మరణించిన ఆ జటాయువును చూచి లక్ష్మణునితో ఇట్లనను: రాక్షసులకు నివాసమైన ఈ దండకారణ్యములో సుఖముగా నివసించుతున్న ఈ జటాయువు నా నిమిత్తమై మరణించినాడు. అతి దీర్ఘాయుర్దాయము గల జటాయువు చాలా కాలము కార్యవ్యగ్రుడై ఉండేవాడు. అట్టి ఇతడు ఇప్పుడు చంపబడి పడి ఉన్నాడు. కాలమును ఎవ్వరూ దాటదాలరు కదా. నాకు ఉపకారము చేయవలనను కోరికతో సీతను రక్షించుటకై వెళ్ళిన ఈ జటాయువు అతడి కంటే అధిక బలశాలి అయిన రావణుని చేత చంపబడినాడు. ఈ పక్షిరాజు తండ్రి తాతల నాటి నుంచి వచ్చుచున్న గొప్ప గృధ్ర రాజ్యమును తన ప్రాణాలను నా నిమిత్తమై విడిచినాడు. శూరులు, శరణాగత రక్షకులు, ధర్మమును ఆచరించువారు అయిన సత్పురుషులు అంతటా ఉందురు కదా. తిర్యక్ జంతువులలో కూడా కనబడుతున్నారు కదా. ఈ జటాయువు మరణించుట వలన, అందులోనూ నా నిమిత్తమై మరణించుట వలన నాకెంతో దుఃఖము కలుగుతున్నది. అంత దుఃఖము సీతాహరణం వలన కూడా కలగలేదు. శ్రీమంతుడు, గొప్ప కీర్తి కలవాడు ఆయన దశరథ మహారాజు నాకు ఎట్లు పూజ్యుడో, గౌరవింపదగినవాడో ఈ పక్షిరాజు కూడా అట్లే పూజ్యుడు, మాన్యుడు. లక్ష్మణ, కట్టెలు తీసుకొని రమ్ము. అగ్నిని మధించి నా నిమిత్తమై ప్రాణములు విడిచిన జటాయువును చితిపైకెక్కించి దహన సంస్కారం చేసేదను. ఓ గృధ్రరాజా, సర్వదా యజ్ఞములు చేయువారికి ఏ గతి లభించును? ఆహితాగ్నులకు ఏ గతి లభించును? సన్యాసులకు ఏ గతి లభించును? యుద్ధములో వెన్ను చూపని వారికి ఏ గతి లభించును? భూదానము చేసేవారికి ఏ గతి లభించును? ఆ గతిని నీవు పొందెదవుగాక. నేను అనుజ్ఞ ఇచ్చుచున్నాను. నా చేత సంస్కరించబడిన నీవు అత్యుత్తమమైన లోకములకు వెళ్ళుము. ధర్మాత్ముడైన శ్రీరాముడు ఇట్లు పలుకుచు జటాయువును చితిపైకెక్కించి చాలా దుఃఖించుతూ తన బంధువునకు వలె దహన సంస్కారము చేసెను. లక్ష్మణ సమేతుడై అడవిలోకి వెళ్ళి లావుగానున్న పెద్ద రోహి మృగములను చంపి జటాయువునకు పిండ ప్రదానము చేయుటకై దర్భలు పరిచెను. రోహి మాంసములు తీసి ముద్ద చేసి రమ్యమైన ఆకుపచ్చని పచ్చిక బీడునందు జటాయువు కొరకు పిండములనిచ్చెను. ఏ మంత్రము మరణించిన మానవుని స్వర్గమునకు పంపుననే బ్రాహ్మణులు చెప్పుదురు, అట్టి పితృదేవతలకు సంబంధించిన మంత్రమును రాముడు ఆ జటాయువు కొరకై జపించెను. పిమ్మట ఆ రాజకుమారులిద్దరూ గోదావరి నదికి వెళ్ళి నదిలో స్నానం చేసి శాస్త్రోక్త ప్రకారమున అతనికి జల తర్పణములు చేసిరి. చేయుటకు చాలా కష్టమైన కీర్తికరమైన పని చేసి యుద్ధములో ప్రాణములు విడిచిన ఆ జటాయువు మహర్షి వంటి ఆ శ్రీరాముడు సంస్మరించుటచే పుణ్యము మంగళప్రదము తనకు తగినది అగు ఉత్తమ గతిని పొందెను. రామలక్ష్మణులు జటాయువునకు జలతర్పణములు చేసి అతని మాటపై దృఢమైన నమ్మకముతో సీతను వెతకవలను అని నిశ్చయించుకొని దేవతల ప్రభు అయిన విష్ణువు ఇంద్రుడు వలె అడవిలోనికి వెళ్ళిరి. శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండలోని 68వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.